హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. నేను మీ యాంకర్ జాస్మిన్. సో ప్రజెంట్ మనతో ఎవరున్నారంటే బోధిధర్మ ఆయుర్వేద పీఠం నుండి అనువంశిక ఆయుర్వేద వైద్యులు పండిత్ శ్రీనివాస్ గురూజీ గారు మనతో ఉన్నారు. సో అసలు ఆయుర్వేదం గురించి, వాటి నుంచి పర్మనెంట్ సొల్యూషన్ ఉందా లేదా, వీటన్నిటి గురించి ఒకసారి గురూజీతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. గురూజీ గారు, మనం ఎక్కువగా చూసుకున్నట్లయితే ఇప్పుడు శిలాజిత్ అనేది మార్కెట్లో చాలా అమ్ముడుపోతుంది. అసలు అది ఎలా రెడీ అవుతుంది, ఎలా తయారు చేస్తారు? ఒకవేళ ఆయుర్వేద పరంగా చూసుకుంటే మీరు దాన్ని ఎలా తయారు చేస్తారు? అసలు దానివల్ల ఉండే యూజెస్ ఏంటి, లాభాలు ఏంటి? అది పర్మనెంట్ సొల్యూషనా? అంటే జనరల్గా ఏంటంటే చాలా మంది మీరు కొన్ని చూడండి, ఇట్లా ఒక డబ్బా పట్టుకొని ఇది శిలాజిత్, ఇది సెక్సువల్ ప్రాబ్లంకి పనిచేస్తుందని చెప్తారు. అంటే వాస్తవంగా ఏంటంటే మా గురుగారు నేర్పిన పద్ధతులు ఏంటంటే, ఒరిజినల్ గినక శిలాజిత్ గినక మనం సేకరించగలిగితే దాన్ని గినక ఒక లావా, అంటే జనరల్గా ఏంటంటే ఒక కొండ ప్రాంతంలో, ఇప్పుడు హిమాలయ పర్వతాలు కానీ వారణాసి కొన్ని పర్వతాలల్లో కొండల మధ్య నుంచి రాపిడి ద్వారా వచ్చేది లావా. అది ఏంటంటే తాళ్ళు వేసుకొని ఎక్కి, మా గురుగారు కోయ కాబట్టి మా బంధువులు చాలామంది తీసుకొస్తుంటారు అనమాట. దాన్ని మేము కలెక్ట్ చేసి ఏం చేస్తామంటే, జనరల్గా ఓన్లీ సెక్సువల్ ప్రాబ్లం కానీ ఎనర్జీకి కాకుండా శరీరంలో ఉత్తేజపరుస్తానికి శిలాజిత్. దాన్ని ఏ విధంగా తయారు చేయాలంటే, జనరల్గా ఏంటంటే ఎగ్జాంపుల్ ఒక హాఫ్ కేజో మనం ఒక ఇనుప కళాయిలో వేసి దాన్ని బాయిల్ చేస్తాం. ఆ లావా ఉన్నదాన్ని దాన్ని బాయిల్ చేసి శుద్ధి చేస్తాం వేడిలో. అంటే రకరకాలుగా కొంతమంది అలరసంలా కొన్ని శుద్ధులు అని ఉంటాయి, అది ఆ విధంగా చేసుకుంటుంటాం. అంటే ఇప్పుడు ఇది లావా నుంచి తయారవుతుంది అంటే ఒక చెట్టు నుంచి, మొక్కల నుంచి? మొక్కల గురించి కాదు, అది కొండ ప్రాంతంలో కొండలు, పాత అంటే కొండలు ఉంటాయి ఏంటంటే రాతి కొండల్లో ఆ రాపిడి ద్వారా వచ్చే లావాని శిలాజిత్ అంటారు. అది మేము ఒరిజినల్ సేకరించి ఏం చేస్తామంటే ఇనుప కళాయిలో వేసి దాన్ని బాయిల్ చేస్తాం. బాయిల్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే దాన్ని మొత్తం శుద్ధి అవుతుంది. శుద్ధి అయిన తర్వాత ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ ఒక 600 గ్రాములు శిలాజిత్ ఉంది అనుకోండి, ఒక 400 గ్రాములు ఏం చేస్తామంటే దాన్ని ఎగ్జాంపుల్ షుగర్ ఉంది, షుగర్కు సంబంధించిన మూలికలు అందులో యాడ్ చేస్తాం. దాన్ని డయాశిలాజిత్ అని. లేకపోతే ఇంకోటి కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది, కిడ్నీ ప్రాబ్లం కూడా ఆ కిడ్నీకి సంబంధించినవి కొన్ని మూలికలు 40% ఏదైనా మూలికలు దాంట్లో జత చేసి సేమ్ అదే వంట సిస్టంలో చేసి, ఈ విధంగా మనకు కొన్ని ఏంటంటే 30 గ్రామ్స్, అంటే వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి వాళ్ళ జబ్బును బట్టి. ఇంకొకటి ఏంటంటే 60 గ్రామ్స్, అంటే ఇది ఏంటంటే ఉదయం 1 గ్రాము, సాయంత్రం 1 గ్రాము తేనెతో అనుపానంతో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో మూత్ర సంబంధించిన వ్యాధులు, లేకపోతే జనరల్గా థైరాయిడ్ కూడా దాంట్లో ఏంటంటే త్రికట్టు చూర్ణం అందులో కలుపుతాం. అంటే ఈ విధంగా ప్రతి ఒక్క దాన్ని, అంటే జనరల్గా ఏ జబ్బు వచ్చినా కూడా ఆ జబ్బుకు ఈ శిలాజిత్తుని మనం మెల్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆ శిలాజిత్తుని తయారు చేస్తూ ఈ వంట సిస్టంలో నాకు తెలిసినంత వరకు అయితే చాలామంది మా దగ్గరికి వైద్యులు వస్తుంటారు. ఈ విధంగా మేము ఎవరు చేయట్లేము. నేను ఇప్పుడు ప్రజెంట్ 35 రకాల శిలాజిత్తులు తయారు చేస్తున్నాను. అంటే జనరల్గా ఏంటంటే షుగరు, బీపీ, థైరాయిడ్, కొలెస్ట్రాల్, మైగ్రేన్ పెయిన్, పిడ్స్, పక్షవాతము, అన్ని రకాలుగా ఏ జబ్బు, ఇప్పుడు మనిషి శరీరంలో ఎన్ని రకాల జబ్బులు ఉన్నాయో అన్ని రకాల మూలికలు ఉంటాయి మన దగ్గర. ఆ శిలాజిత్ని కనుక బాయిల్డ్ చేసి ఆ సిస్టంలో ఇస్తే మంచి గుణం ఉంటుంది. జనరల్గా ఏంటంటే చాలామంది కొన్ని వేడి చేస్తుందని రకరకాలుగా కొన్ని అంటారు. దీని కింద అనుపానంగా కర్పూర శిలాజిత్ అని ఒకటి ఉంటుంది. అయితే దాన్ని ఏంటంటే మజ్జిగలో కలుపుకొని తాగాలి. కొన్ని అనుపానాలు ఏంటంటే మేడి పండ్లని డ్రై చేసి దాన్ని పౌడర్ చేసి 1 చెంచా పొడి ఇస్తే 2 గ్లాసుల నీళ్ళల్లో పోసి దాన్ని కషాయం లాగా, అంటే కొన్ని కషాయాలు చెప్తాము, కొన్ని తేనె చెప్తాము. కాబట్టి ఏంటంటే చాలా మంది ఒక 3 to 4 months వాడిన వాళ్ళు ఎక్సలెంట్ రిజల్ట్ ఉందండి. ఇది కూడా తక్కువ రేటు. జనరల్గా ఏంటంటే మేము ఒరిజినల్ శిలా తీసుకోవచ్చు అంటే జనరల్గా ఏంటంటే అతి తక్కువ రేటు పెడతాం అనమాట. అయితే కొన్ని దీర్ఘకాలిక వ్యాధులకి ఏంటంటే ఈ శిలాజిత్తో పాటు కొన్ని రకాల మూలికలు సపరేటు, కొన్ని రకాల క్యాప్సల్స్, కొన్ని రకాల చిన్న చిన్న గుళికలు తయారు చేస్తాం. ఇవన్నీ ఏంటంటే వైద్య శాస్త్రంలో ఏంటంటే ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి వస్తే అతన్ని పరీక్ష చేసి, జనరల్గా ఆయన ఏంటంటే మా గురువుగారు ఏం చేసేదంటే, ఒక పేషెంట్ వచ్చింది అనుకోండి, ఆ పేషెంట్ ఎమ్మంటే మెడిసిన్ ఇవ్వకపోయేది, ఈరోజు ఉండండి మీరని. రాత్రికి ఏం చేసేదంటే ఒక 2 టాబ్లెట్స్, అంటే జీవక్రియ ఏ విధంగా ఉంది, వాడు ఎన్ని గంటలకు లేస్తుండు, ఏ విధంగా అసలు ఆకలి అవుతుందా, టైం భోజనం పెట్టమని అడుగుతుందా, అట్లా చూసి ఆ విధంగా జబ్బుని ఐడెంటిఫై చేసి ఈ మందులు ఇచ్చే ప్రక్రియ.
దాంట్లో ఏంటంటే ప్రతి జబ్బుకు ఒక శిలాజిత్ ఇస్తాం మేము. అయితే మార్కెట్లో ఏంటంటే ఒక అపోహ ఏంటంటే ఇది ఒక్క దీనికే ఉత్తేజపరచడానికి అన్న అపోహాలు ఉన్నాయి. అది కాదు. ఏంటంటే జనరల్గా దాని శుద్ధి, ఇప్పుడు ఏదైనా ఆయుర్వేదంలో సేకరణ అంటే అది రా మెటీరియల్ ఎక్కడ సేకరించుకోవాలి, దాన్ని ఎలా శుద్ధి చేయాలి, దాని భావన అంటే జనరల్గా ఏంటంటే రెండు కలిపి కొన్ని ఎట్లా ఇప్పుడు మేము ఇంతకుముందు చెప్పాం మూలికలు కలిపి ఇట్లా చేస్తామని. అనుపానం అంటే అసలు వాస్తవంగా ఏంటంటే వైద్యుడికి తెలియాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ మెటీరియల్ తయారైంది, ఇది కిడ్నీ పేషెంట్కి ఇస్తుంటాం. కిడ్నీ పేషెంట్ దేంతో వాడాలి? ఇప్పుడు షుగర్ ఉంటుంది, ఇప్పుడు తేనె ఒరిజినల్ తేనె మేము అడవుల నుంచి సేకరిస్తాం. కొంతమందికి డయాబెటిక్ ఉంటుంది, లేదండి షుగర్ ఒక 4 రోజులు దీంతో ఇస్తామనుకోండి, 4 రోజుల వారం రోజుల్లో మీకు షుగర్ పెరిగిందంటాడు. కాబట్టి దీనికి ఏంటంటే అనుపానం, కొన్ని రకాల కొండపిండి లేకపోతే ఇట్లా దాని రకరకాలుగా అంటే కిడ్నీ పేషెంట్కు అనుపానం ఏమి ఇవ్వాలి. ఈ అనుపాన దశలే ఇప్పుడు మా గురుగారు ఏంటంటే నాకు నేర్పించిన విద్య కాకుండా నేను అన్ని స్టేట్లలో కనీసం అస్సాము, రాజస్థాను, బీహారు ప్లస్ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము ఎక్కువ ఫాలో అయ్యేది వేణుగోపాల్ రెడ్డి గారు. ఆయన ఏంటంటే 35 సంవత్సరాల నుంచి మంచి ఎక్స్పర్ట్ పర్సన్. ఆయన గవర్నమెంట్ జాబు రిజైన్ చేసి మా దగ్గరికి వచ్చిన వ్యక్తి. ఏంటంటే జనరల్గా ఆయన నెల్లూరు ప్రాంతంలో నివాసం ఏర్పరచుకుని మాకు ఒక అనువంశిక వైద్య అంటే యూనియన్ ఉంది, మాకు పారంపర వైద్యుల సంఘం అని. దాంట్లో ఏంటంటే ఒక పెద్ద ఆయన 35 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. అయితే ఆయన ఏంటంటే ప్రతి విషయం ఆయన ఎక్కడ మీటింగ్లో పోయినా ఇప్పుడు కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు. ఏంటంటే మార్కెట్లో ఎక్కువ మందికి ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తున్నారు, ఈ మూలికలు ఎవరు సేకరిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మాకు ఒక చరిత్ర ఏంటంటే మేము ఆవులను పెంచుతాం, గిర్, సాహువాలు, రాకి, ఏదైనా ఆవు పాలలో శుద్ధి చేయాలి. ఈరోజు ఏమైందంటే ప్రతి ఒక్క డాక్టర్ ఎవరైనా కూడా ఏదైనా ఒక అంటే కార్పొరేట్ సంస్థల్లో తయారయ్యే మందు వాడు ఎప్పుడు తయారు చేస్తాడో, ఏ విధంగా తయారు చేస్తాడో, ఏ విధంగా ప్యాకింగ్, అదన్నీ ఏముండదు. మా దగ్గర ఏంటంటే ఒక సిస్టమేటిక్గా ఈ మంత్ ఒక 10 మంది పేషెంట్లు వచ్చారు, నెక్స్ట్ మంత్ కూడా ఒక 15 మందికి ఆ ప్రోడక్ట్ తయారు చేసి పెట్టుకుంటాం. కాబట్టి ఈ ఆవు పాలతో శుద్ధి చేయడం వల్ల మంచి గుణం కనబడుతుంది. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే శాశ్వత పరిష్కారం ఉందా? శాశ్వత పరిష్కారం అనేది మన మనసులోని మాట. జనరల్గా ఏంటంటే ఒక జబ్బు బారిన పడ్డ వ్యక్తికి రికవరీ కావాలన్న ఆలోచన ఉంటుంది. అంటే ఇప్పుడు గురుజీ గారు మనం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ మందులు అనేది ఇన్స్టెంట్ అప్పటి వరకు సొల్యూషన్ ఇస్తుంది, ఆయుర్వేదం అనేది మనకి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంటది అని చెప్పేసి అందరూ నమ్ముతుంటారు. ఇప్పుడు ఎక్కడైనా కూడా ఒకటమ్మా, ఏ ఒక్క పేషెంట్ వచ్చినా కూడా నీకెందుకు నేను 100% రికవరీ చేస్తాను ఎవరు చెప్పరు మా వైద్యులల్లా. వాళ్ళే చాలా మంది జబ్బులకు కొన్ని మందులు లేవంటారు, మా దగ్గరకు వస్తారు. ఇప్పుడు కంటి చూపు లేకపోతే ఇంకొకటి వేరే రకరకాల జబ్బులు వస్తారు. వాళ్ళు ఏంటంటే 5-6 నెలల్లో గురుగారు నేను చాలా బాగుందండి, నేను చాలా బాగుంది, మీకు మంచి మూలికలు ఇచ్చారు, మీకు ధన్యవాదాలని రాడు. అంటే దాంట్లో శాశ్వత పరిష్కారం ఉందని అర్థం. మనం ఏంటంటే అలోపతిని కానీ లేకపోతే ఇంకొకటి యునాని కానీ లేకపోతే హోమియో కానీ మనం కంపారిజన్ చేసుకోవద్దు. ఇప్పుడు ఆయుర్వేద చరిత్ర 6000 సంవత్సరాల చరిత్ర ఉన్నది ఆయుర్వేదము. ఈ ఆయుర్వేదంలో పుట్టినాయి అవన్నీ. జనరల్గా ఏంటంటే ఏ వైద్యుడికైనా ఆ వైద్యుడికి ఒక స్థానం ఉంటుంది. కానీ మనం ఏంటంటే కంపారిజన్ చేసుకోకుండా చాలా మంది నెంబర్ ఆఫ్ పర్సన్స్ మనకి ఏం చేస్తుంటారంటే మన దగ్గర మందులు వాడిన వాళ్ళు ఒక 4 months 5 months 6 months వాడారు అనుకోండి, వాళ్ళకి విధి విధానాలు, వాళ్ళు వాటర్ ఎట్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఆల్కలైన్ వాటర్ అని కొన్ని మిషన్లు తీసుకొచ్చారు. ఆ మిషన్ల వల్ల ఏం జరుగుతుందంటే జనరల్గా అసలు ఆ ఆల్కలైన్లో మొత్తం కెమికల్. మనం న్యాచురల్గా ఏ విధంగా చేసుకోవాలి, ఆ భోజనం ఏ విధంగా తినాలి, ఆ ఫ్రూట్స్ ఎన్ని గంటలకు తినాలి అన్నీ వాళ్ళకేంటంటే వాళ్ళకేంటంటే కండిషన్స్ కొన్ని, అంటే మనం ఎట్లా మెటబాలిజం జీవక్రియ ఎట్లా పెంచుకోవాలో మనం వివరంగా చెప్తుంటాం. కాబట్టి ఏంటంటే ఆయుర్వేద వైద్యులు ఏంటంటే జనరల్గా ఏంటంటే అనువంశిక వైద్యుల దగ్గర అద్భుతమైన ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయని చెప్తాం, కానీ ఇది కంపల్సరిగా క్యూర్ అవుతుంది. వాళ్ళ మానసిక పరిస్థితిని బట్టి ఉంటుంది. ఒక పేషెంట్ వస్తాడు, వాళ్ళు ఏం చేస్తారంటే గురుగారు మా ఇంటి పక్క ఆయనకు మీరు ట్రీట్మెంట్ చేశారట, వాళ్ళు వస్తారు ఏం చెప్పరు, ఈ జబ్బు కోసం అంటారు, ఒక నాడి చూస్తాం, ఆ మందులు రాసిస్తే తీసుకొని పోతారు, ఆ మందులు ఇచ్చేస్తే ఆ వాడిన తర్వాత 100%గా రికవర్ అవుతారు. అంటే జనరల్గా వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు మేము అనువంశిక వైద్యులం, మేము డాక్టర్లం కాము, ఎవరు ఫోన్ చేసినా కూడా ఆ గురువు గారు డాక్టర్ గారు నాకు ఒక 5 నిమిషాలు మాట్లాడతారా. ఇప్పుడు ఎదుటి వ్యక్తి మనల్ని గుర్తించాలి, మనం చెప్పుకోవడం కాదు. ఆయుర్వేద వైద్యం అనేది 6000 సంవత్సరాల చరిత్ర ఉన్నది. కాబట్టి ఏంటంటే ఈ ఇంటర్వ్యూలు ఎందుకు చేస్తున్నాం అంటే మేము ఈ శిలాజిత్ గురించి ఒక అపోహ ఉంది. ఈ శిలాజిత్ అనేది 100 జబ్బులకు అంటే దాన్ని కన్వర్ట్ చేసే విధానం, దాన్ని మిలాఖాత్ చేసే విధానం, దాని అనుపానం,
దాన్ని ఏంటంటే భావన ఎట్లా చేయాలి, ఇవన్నీ తెలిస్తే ఇది 100 జబ్బులకు కాదు 120 జబ్బులకు ఇది ఒక్కటే ఔషధం. దీనిలాగానే తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఎందుకంటే ఇది ఒక అపోహ. జనరల్గా ఏంటంటే శిలాజిత్ అంటే ఉన్న సెక్సువల్ ప్రాబ్లంకే శరీరాన్ని ఉత్తేజపరుస్తుందని రకరకాలుగా. నేను చాలా మందికి మా దగ్గరకు వస్తారు ఛానల్ వాళ్ళు, ఆ కళాయిలో అంటే చేసి కూడా చూపెడతాం. మిరియాలు కూడా మా యూనిట్ ఉంది, ఒక 1200 గజాలల్లో మంచి ఒక ఆశ్రమం ఉంది. ఎవరైనా వస్తే అక్కడ మంచి భోజనం పెడతాం. మాకేంటంటే ఆవు పాలు సమృద్ధిగా ఉంటాయి, ఆవు పెరుగు, ఆవు నెయ్యితో హెచ్ఐవి వాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తుంటాం. కాబట్టి చివరగా చెప్పేది ఏంటంటే శిలాజిత్ అనేది ఒక అపోహ. జనరల్గా ఏంటంటే ప్రతి దానికి దివ్యావిషధం అది. దాన్ని వైద్యుని చేతిలో ఇప్పుడు నేను ఎంతోమంది గురువు గారుల దగ్గర నేను శిక్షణ అంటే జనరల్గా ఏంటంటే కొంతమంది ఏం ఆలోచిస్తారంటే నేను ఒక 15 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, నేనే వైద్యుని అనుకుంటాను. నేను ఆ విధంగా అనుకోను. నేను నిత్య విద్యార్థిలాగా మా గురువుగారు చెప్పింది ఒకటే, బిడ్డ మనం ఎవరికైనా మందులు ఇస్తే వాడు జీవితాంతం మళ్ళీ హాస్పిటల్ పోదు బిడ్డ. అది 6 నెలలు టైం పెడతావా, నువ్వు 9 నెలలు టైం పెడతావా, 12 నెలలు టైం పెడతావా. ఈ సిస్టమ్ ప్రకారంగా ఒక గురువుల దగ్గర శిక్షణ పొందిన వాళ్ళ దగ్గర వైద్యం చేయించుకుంటే 100% 100% రికవర్ అవుతారు. కాబట్టి ఏంటంటే ఎదుటి వ్యక్తి గుర్తించాలి, ఆయనకు తీసుకునే ఆహారము, తీసుకునే నీళ్లు ఏ విధంగా, ఈ ఆయుర్వేదము ఏంది అన్నది వాళ్ళకు తెలిసి ఉంటే అట్లాంటి వాళ్ళు వస్తే మా దగ్గరికి చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని జబ్బులకు రికవర్ అయితే గురువుగారు అసలు మిమ్మల్ని జీవం కాపాడారని 2 కాళ్ళు పట్టుకుంటారు. అట్లాంటివి కొన్ని చూస్తే మాకు కూడా ఎంతో చేయాలని ఉంటుంది. ఎన్నో స్టేట్ల నుంచి నేను రా మెటీరియల్ తీసుకొస్తాం అనమాట. అంటే ఏ సీజన్లో ఏది పూలు దొరుకుతాయా, ఏది పండ్లు దొరుకుతాయా అని. అంటే ఆ విధంగా నేను చివరిగా చెప్పేది ఏంటంటే ఆయుర్వేదం అనువంశిక వైద్యుల దగ్గరనే అద్భుత ఔషధాలు ఉన్నాయి. ప్లస్ 6000 సంవత్సరాల చరిత్ర. వాడు గనక జబ్బు పడ్డ వ్యక్తి ఆయుర్వేదం వల్ల నేను రికవరీ అవుతాన సోర్స్తో వస్తే 100% ఎంతో మంది 15 సంవత్సరాల కింద ట్రీట్మెంట్ పొందిన కూడా మిర్యాడల గురుగారు ఒక్కసారి మీకు పాదావందనం చేస్తాం, ఎంత చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అందుకని నేను ఎంతో మందికి ఇప్పటికి కూడా ఎప్పటికీ గురువులను ఫాలో అప్ అవుతుంటా. నేను నిత్యము ప్రతిరోజు నాకేంటంటే ఒక 35 మెంబర్స్ని నేను పోషిస్తున్నా. వాళ్ళందరూ మూలికలు తయారు చేస్తారు. మా దగ్గర ఓపెన్ చాలా మంది మా కుటుంబ ఇది ఫార్ములా మేము చెప్పము అది అంటారు. నేనైతే నా దగ్గర పనిచేసే పిల్లలు శివలింగ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి వచ్చి నాకు 3-4 సంవత్సరాలు నాకంటే పర్ఫెక్ట్ చేస్తాడు. ఎందుకంటే యంగ్, అది నూరడం కానీ లేకపోతే అది వర్క్ చేయడం కానీ చాలా చాలా సంతోషం అనిపిస్తుంది చేస్తుంటే. మేము ఇంకొకటి ఏంటంటే మేము అగ్నిహోత్రం చేస్తాం. ప్రతిరోజు 108 పిడికలతో 1 కేజీ నెయ్యితో అగ్నిహోత్రం చేస్తాం. మా గురువుగారు చెప్పేది, ఆవులు పెంచనోడు వైద్యుడు కాదు, ఆముదం కాయనోడు వైద్యుడు కాదు. ఆముదం అనేది, వంట ఆముదం అనేది భారతదేశం మొత్తం అంతరించిపోయింది, ఎవరు చేయట్లేరు. మా దగ్గర నిత్యం ఒక 20 నుంచి 25 లీటర్లు తయారు చేస్తాం. 200 గ్రాముల డబ్బా ఇస్తాం. శిలాజిత్ తప్పకుండా ఇస్తాము, డిటాక్సీ కోసం ఒకటి ఇస్తాము. కాబట్టి 100% ఇప్పుడు 100% ఫలితాలు వస్తాయి. ఇది మా బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం చరిత్ర. ఓకే సార్, థ్యాంక్ యూ గురూజీ గారు. నమస్కారం అండి.